మహేష్ రెడ్డి గారు. మిత్రమా నువ్వు ఎంత తిప్పలు పడ్డా నీకు మంత్రి పదవి ఇవ్వరు. మీ కమ్యూనిటీకి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. మీరు ఎక్కువ ఆవేశపడకండి, వినండి. మేము మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భంగా పచ్చి అబద్ధాలు మాట్లాడినా దాదాపు 40 నిమిషాలు విషం చిల్లినా కూడా మేము ఓపికతో విన్నాం. ఈరోజు మేము మాట్లాడుతున్న సమయంలో వారికి ఓపిక ఉండాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానిక మన వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు నిజంగా ఇది వాస్తవం అనుకునే రీతిలో వారి ప్రజెంటేషన్ ఉండే అధ్యక్ష. అయినప్పటికీ కూడా మేము పచ్చి అబద్ధాలు మాట్లాడినా కూడా మేము ఎక్కడ కూడా మధ్యలో ఇంటర్వ్యూని కాకుండా మేము చాలా శ్రద్ధగా వారు చెప్పిన మాటలు విన్నాం. తప్పుడు మాటలైనా అబద్ధపు మాటలైనా 2 నిమిషాలు మేము మాట్లాడతామంటే వారికి ఓపిక ఎందుకు లేదో తెలియడం లేదు అధ్యక్ష. దయచేసి వినండి అధ్యక్ష. మీరు బాగానే ఉన్నారు కానీ వెనకకెళ్ళి ఎందుకు మరి సౌండ్ బాగా వినబడతా ఉన్నాయి. కొంచెం నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏపీ బీహార్కి నిధులు ఇచ్చారని కదా అధ్యక్ష వీళ్ళకు బాధ. నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారికి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని. గౌరవ కేసీఆర్ కూడా చెప్పారు, ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తాం, మాకేం అభ్యంతరం లేదని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వచ్చుంటే ఈరోజు ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ అయినా ఉంటుండే అధ్యక్ష. వారిచ్చే స్పెషల్ స్టేటస్కి, వారిచ్చేటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్కి ఈ రాష్ట్రం ఎడారిగా మారుతుండే అధ్యక్ష. ఈ రాష్ట్రం ఎడారిగా మారుతూ ఉండే. కానీ ఈరోజు కేవలం 15,000 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినందుకు స్పెసిఫిక్గా 15,000 కోట్లు ఇచ్చిండ్రు, 15,000 కోట్లు ఇచ్చిండ్రు అని చెప్పి మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు కదా. మరి ఈ రాష్ట్రంలో 80,000 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. 9,50,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. మరి దాని గురించి మాట్లాడారు అధ్యక్ష. మొన్న వెళ్ళి మంత్రి గారు గడ్కరీ గారు ఇచ్చినటువంటి నిధులు బ్రహ్మాండంగా మేము వెళ్తే మాకు శాంక్షన్ ఇచ్చారని చెప్పి గొప్పలు చెప్పారు కదా మంత్రి గారు. మొన్న అదే మాదిరిగా సివిల్ సప్లైస్ మంత్రి కలిసి వచ్చారు. అదే మాదిరిగా వాళ్ళు కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని కలిసి మరి బ్రహ్మాండంగా మాకు టైం ఇచ్చారు, బ్రహ్మాండంగా మా అడిగిన పనులు చేశారని చెప్పినటువంటి వీళ్ళకి ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు ఇస్తే మాకు ఇవ్వలేదని అక్కసుతో మాట్లాడుతున్నటువంటి మరి ఈ పరిస్థితి మంచిది కాదు అధ్యక్ష. ఫెడరల్ స్ఫూర్తి అనేది ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ ఫెడరల్ స్ఫూర్తి అనేది ఉండాలి అధ్యక్ష. వారికి బాధ్యతాయుతమైనటువంటి సీట్లో కూర్చున్నప్పుడు కనీసం పెద్ద ఆలోచన చేయాలి తప్ప ఇలాంటి చిన్న అంశాల మీద ఈ రకంగా సభా టైంని వేస్ట్ చేయడం అనేది మంచిది కాదు అధ్యక్ష. ఒకవేళ చెప్పాలనుకుంటే మరి ఈరోజు 80,000 కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేయమనండి. అదే మాదిరిగా 9,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల్లో ఇచ్చిన సందర్భాన్ని కూడా మాట్లాడమనండి. అవేమి కాకుండా కేవలం అక్కడ 15,000 కోట్లు ఇచ్చారు, మాకేమి ఇవ్వలేదు అంటున్నారు కదా అధ్యక్ష. మరి డిపిఆర్స్ ఏమైనా సబ్మిట్ చేశారు అధ్యక్ష? మూసీ నది కట ప్రక్షాళన కోసం 10,000 అడిగితే ఇవ్వలేదు అంటారు. అయ్యా, మీ మూసీ ప్రక్షాళనకు 10,000 కోట్లు కాదు, మీరు డిపిఆర్ ప్రాజెక్ట్ ఇచ్చారా? కనీసం ఆ స్పెసిఫిక్ నామ్స్లో మీరు అప్లై చేసి అడిగారా? కేవలం ఎందుకండి ఆ రోజు వాళ్ళు కాళేశ్వరంని 16,000 నుంచి 1,00,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకున్నట్టుగా మీరు కూడా ఈ మూసీని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు చేసుకొని ఏటీఎం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మీ ఆలోచన వెనుక ఉండేటువంటి మతలం ఏందో నాకు తెలుసు. ఖచ్చితంగా మీరు మూసీ నదిని మీ ఆస్థాన గుర్తుదారుల కోసం ఒక ప్రాజెక్టు తయారు చేయడానికి విషపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్న సంగతి ఈరోజు నేను తెలియజేస్తాను అధ్యక్ష.